విజ్ఞాన్ గారు అల్లు అర్జున్ తనకంటూ సపరేట్ ఫ్యాన్స్ని బిల్డ్ చేసుకుని తన ఫ్యాన్స్ని ఆర్మీ అంటూ కూడా ఆయన పిలుస్తూ ఉంటాడు. సో రీసెంట్గా ఫ్యాన్స్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టి ఫ్యాన్స్ అందరూ కూడా సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇటువంటి వాటిలోకి ముందుకు వెళ్ళాలి, ఫ్యాన్స్ అందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఉండాలి అనేది ఆయన సూచించినట్టుగా మనకి అందిన సమాచారం. సో ఇప్పుడు ఫ్యాన్స్ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ మీటింగ్ జరిగింది. దాదాపు నిన్న ఒక 4-5 అవర్స్ ఆ మీటింగ్ జరిగినట్టుంది. ఏంటి అసలు ఈ సడన్ మీటింగ్లు అంటే, ఇంతకుముందు చిరంజీవి గారు ఆయన ఫ్యాన్స్కి చెప్తూ ఉండేవాళ్ళు, సేవా కార్యక్రమాల్లో మన ఫ్యాన్స్ ముందు ఉండాలి, బ్లడ్ డొనేషన్లు కానీ ఇటువంటివన్నీ కూడా చేస్తుండాలి అని చెప్పి. తర్వాత అది ఇప్పుడు అల్లు అర్జున్ చేయడం మొత్తం కూడా మెగాస్టార్ వర్సెస్ ఐకాన్ స్టార్ అన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, పోలుస్తున్నారు ఈ ఫ్యాన్స్ విషయంలో. సో ఎందుకు అసలు తను కూడా ఫాలో అవుతున్నాడు అనుకోవచ్చా, లేదు అంటే తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని ఆ ఫ్యాన్స్ త్రూ తర్వాత తను ఇంకేదైనా చేయాలనుకుంటున్నారు? అల్లు రామలింగయ్య గారు చాలా సేవా కార్యక్రమాలు చేసేవారు, బోలెడన్ని. ఎవరినైనా హక్కును చేర్చుకునేవారు, ఆదరించేవాళ్ళు, ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే అయ్యో అనుకునేవాళ్ళు. ఓకేనా? అల్లు రామలింగయ్య గారు అనుకుంది టన్ బాగా గుర్తుపెట్టుకో. ఆయన తర్వాత వారసత్వం పుంజుకున్న ఆయన మన అల్లు అరవింద్ గారు. ఆయన కూడా చాలా ఉదార స్వభావం. ప్రొడ్యూసర్లనే తయారు చేసి ఇండస్ట్రీకి వదులుతాడు ఆయన. ఏ ప్రొడ్యూసర్ ఇంకో ప్రొడ్యూసర్ని తయారు చేయాలనుకోడు, నేనే ఉండాలనుకుంటారు. అవునా? నాలాగా 10 మంది ఉండాలని ప్రొడ్యూసర్లను తయారు చేస్తాడు. సేమ్ అక్కినేని కుటుంబంలో కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు ఎలా చేశారో, అక్కినేని నాగార్జున వాళ్ళ ఇంట్లో 2 పిల్లలు ఉన్నా ఇప్పటికీ వాళ్ళ కెరీర్ సరిగ్గా సెట్ అవ్వకపోయినా వాళ్ళ స్కూల్ నుంచి బోల్డని సీరియళ్ళు, సినిమాలు తీసి బోల్డన్ మంది దర్శకులని, హీరోలని, హీరోయిన్లని, టెక్నీషియన్స్ పరిచయం చేస్తూ ఉంటారు ఇండస్ట్రీకి. అర్థమైంది కదా ఇప్పుడు ఈ లైనప్. నెక్స్ట్ అది వాళ్ళ వారసులు కొనసాగిస్తారు. సేమ్ అలాగే అల్లు రామలింగయ్య గారు ఎలాగైతే చేశారో, వాళ్ళ నాన్న ఎలాగైతే చేశాడో, సేమ్ ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఒక స్థాయికి వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలకు తండ్రి అయ్యాడు. అంటే అండ్ నెక్స్ట్ అదేంటిది, ఎన్నో ఆటుపోట్లు పడ్డాడు. సినిమా రిలీజ్ టైంలో కూడా చాలా జరిగాయి. పుష్ప 2కి ఏదో అంశం మీద జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. ఇన్ని పాఠాలు నేర్చుకున్నాక అండ్ బిజినెస్ రంగంలోనూ ఉన్నాడు, స్టూడియోలు కడుతున్నాడు, అల్లు పార్క్ ఆయనే చూసుకుంటున్నాడు. ఇప్పుడు గీతా ఆర్ట్స్ కూడా తనే చూసుకోవాలనుకుంటున్నాడు అని వార్త, మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఇప్పుడు ఒక తండ్రి, ఇప్పుడు అంబానీ ఉన్నాడు, నెక్స్ట్ అయిన వారసుడు కూడా అలా అవ్వాలి, అప్పుడే ఇదంతా చూసుకోగలం. సేమ్ అలాగే వీళ్ళు కూడా వాళ్ళ వారసుడు ఈయన ఉన్నాడు, నెక్స్ట్ తన లెగసీని కంటిన్యూ చేయాలి కాబట్టి ఈయన కూడా అవన్నీ చెయ్యాలి. అండ్ ఇకపోతే అల్లు అర్జున్ అంటావా, నటుడిగా పరిపూర్ణ నటుడు. ఫస్ట్ సినిమా ఏ స్టార్ హీరో నెపోకిడ్కి ఫస్ట్ సినిమా వస్తుందంటే ముక్కు మూతి ఎలాగున్నా సరే వాడు అడుగేస్తే లేపడానికి, వాడు ఎగిరెగిరి పడుతుంటే ఇంకా ఎగిరెగిరి లేపడానికి చూస్తూ ఉంటారు. కానీ అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా గంగోత్రి, ఏది మన కె రాఘవేంద్రరావు గారి 100వ సినిమా, ఆడవేషం వేశాడు, చెడ్డీ వేసుకొని తిరిగాడు. అవునా? ఇదేంటిది ఆ ఫేస్ లుక్కు, ఆ ఎలివేషను, ఈ డ్రామా అంతా అసలు ఏం పెట్టలా, ఏడబెట్టలా. ఆ పొగరు కూడా నీకు కనబడదు. ఆర్య తర్వాత తను సోలో హీరోగా హిట్ అందుకున్న తర్వాత ఆ ఫామ్ను అలా కొనసాగించుకుంటూ వచ్చాడు. ఎప్పుడు యాక్టింగ్ మీదే దృష్టి పెట్టాడు తప్ప ఇంకేమీ సైడ్ ట్రాక్స్కి వెళ్ళాల. తర్వాత ఆయన అల్లు అర్జున్ పాటలకు ప్రత్యేకత ఉంటుంది, డ్యాన్స్కో ప్రత్యేకత ఉంటుంది, నెక్స్ట్ ప్రతి సినిమాలో ఒక డైలాగ్కో ప్రత్యేకత ఉంటుంది. జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అంటే అల్లు అర్జునే. ఏ విధంగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడా అనే పదం వచ్చిన తర్వాత ఎంతమంది దేవుడా 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 అన్నారో చూసావుగా. తగ్గేదేలే అన్న తర్వాత ఎంతమంది అన్నారో విన్నావా? ఆ రప్పని ఇంకా వైసీపీ వాడుకుంటుందా? ఇతని నోటి వెంట ఒక మాట వచ్చినా సరే అంత వైరల్ అయిపోతుంది. సో అట్లా యూత్ని ఆకట్టుకుంటూ డ్యాన్స్ స్టైల్, ఇప్పుడు ప్రతి గేమ్ షో అయ్యి అల్లు అర్జున్ పాట ఒకటన్నా ఉంటుందిగా, అట్లా వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవడానికి. ఇట్లా ఆయన ప్రతి సినిమా 360 డిగ్రీస్లో తీసుకుంటూ వచ్చాడు. పాన్ ఇండియా స్టార్ అయినా కూడా గంగమ్మ జాతరలో ఆడ గేటప్, లేడీ గేటప్ వేసి అసలు ఆ పోస్టరే వదిలాడు. అంత ధైర్యంగా ఏ హీరో చేస్తాడు అంత పాన్ ఇండియా లెవెల్లో? మరి అందుకు కాబట్టి ఆయనకి
1800 కోట్ల సినిమా వసూలు చేసి పెట్టింది. 69th ఫిలింఫేర్ అవార్డు ఇన్ని రోజులు రాంది వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చింది. దట్ ఈజ్ అల్లు అర్జున్. ఆయన గురించి మాట్లాడాలంటే. అండ్ అతను ఏదన్నా చెయ్యాలి అనుకున్నా కూడా, ఇప్పుడు ఆయనకు అంతమంది అభిమానులు ఉన్నారు కాబట్టి సొసైటీకి మనం కూడా ఏదైనా మంచి చేయాలి అని అనిపించి ఏదో ఒకటి చేయమని చెప్పాడు. దానికి పోలికలు అక్కర్లా, ఎవరితోనూ పోల్చాల్సిన అవసరం లేదు. అట్లయితే అదేంటిది ఇప్పుడు చిరంజీవితో పోల్చావు, చిరంజీవి ఏమని చూసి రతన్ టాటాని చూసి పోలుస్తావా, రతన్ టాటాని ఇంకొకరితో పోలుస్తావా? అవసరం లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. అంటే ఇండస్ట్రీలో ఎవరైనా కానీ అండ్ ఇంకా ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఆయన్ని ఫాలో అవుతున్నారా, లేదంటే ఆ బ్రాండ్ నుంచి బయటకు వచ్చి సొంతంగా ఈయన ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఏఏ అండ్ ఇంకా ఏఏ ఆర్మీ అని చెప్పేసి కొత్తగా ఎవరిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అందుకే నేను అల్లు రామలింగయ్య గారి దగ్గర నుంచి వచ్చా. అలా బ్లడ్ అలాంటిది అంతే. ఆ వారసత్వం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. అంతమించి అంటే ఇంకా వాళ్ళని వీళ్ళని చూడడానికి ఏముంది? ఎవరిని చూసి ఏం నేర్చుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. పైగా ఆయనకి ఇంకా ఎంత డౌన్ టు ఎర్త్ అంటే, నేను ఆయన చూసి డ్యాన్స్ నేర్చుకున్నాను, ఆయన చూసి యాక్టింగ్ నేర్చుకున్నాను అని చెప్తాడు. దెన్ బట్ ఎదుగుదల మాత్రం తన ఓనే. ఎప్పుడు ఎవరి మీద ఏం డిపెండ్ అవ్వాల, తన ఓన్ నుంచే వచ్చాడు. అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే, ప్రత్యేకించి ఇప్పుడు ఈయన సినిమాల్లో నటన గురించి కూడా చూడు, ప్రతి సినిమా చూడు నటన గురించి కూడా కామెడీ యాంగిల్ ఉంటుంది, సీరియస్ యాంగిల్ ఉంటుంది, వణుకుంటుంది, బెనుకుంటుంది, అన్నీ ఉంటాయి, నవరసాలు ఉంటాయి ప్రతి సినిమాలో. అది చూసుకుంటూ వస్తున్నాడు, మీరు ఎప్పుడు గమనించాల, ప్రతి సినిమాలో ఉంటుంది అది. అండ్ అలాగే ఇప్పుడు బాధ్యతగా ఒక తండ్రి పెరుగుతున్నాడు, ఇంకా ఏజ్ పెరుగుతూ ఉంది, ఏదో ఒకటి చేయాలి సొసైటీకి, నా వల్ల నా వల్ల నా వల్ల అని అదే చేసుకుంటూ వెళ్తున్నాడు. అంతకుమించి ఏం లేదు, కొత్తగా ఏం కనబడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు ఫ్యాన్స్ అసోసియేషన్. ఇంత పెద్ద బాడీ ఉంది, 17 మంది ఇటు 17 మంది ఇటు, 20 మంది ఇటు 20 మంది ఇటు బాడీ ఉంది, పెద్ద బాడీ. మరి వీళ్ళందరూ ఏం చేయాలి? మేము ఉన్నాంలే అని ఇలా కూర్చోరు కదా, ఐడి కార్డులు వేసుకొని. సంథింగ్ దే హ్యావ్ టు డూ సంథింగ్ అని చెప్పాడు. ఫండ్స్ కావాలంటే నేను ఇస్తా, ఏమైంది? లేదు సార్ మేము కలెక్ట్ చేసాం, అవసరం లేదు, కావాలంటే నేను ఇస్తా, ఏదో ఒకటి మంచి పని చేయండి. ఈయనలో అది ఉంది కాబట్టే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ అని పాన్ ఇండియాలో ఊరికే అంటున్నాం కదా, అది ఉంది కాబట్టి నువ్వు బీహార్కి వెళ్ళినా అక్కడ సభ పెట్టినా 7.5 లక్షల మంది వచ్చారు. అవునా? మనిషికి ఉన్న విలువ అది యాక్చువల్గా చెప్పాలి అంటే. అండ్ ఈ ట్రైన్ దగ్గర ఎర్ర టీ తీసుకొని ఇటు చూసుకుంటూ ఉంటారు చూడు ఫోన్లు, వాష్రూమ్ దగ్గర కూర్చొని ఉంటారు ఇంత జనాలు, వాళ్ళు కూడా అల్లు అర్జున్ సినిమాలే చూస్తూ ఉంటారు ఎక్కువ మంది, నేను గమనించింది. హిందీ అంటే వాళ్ళ భాషల్లో డబ్ అయి ఉంటుంది అది, దేంట్లోనో యూట్యూబ్లలో ఎక్కువ చూస్తూ ఉంటారు. సో ఏంటో తనకి అదృష్టం అలా ఫ్యాన్ ఫాలోయింగ్. సరే ఇప్పుడు చూద్దాం, ఇక్కడ అంటే నువ్వు వాళ్ళని చూసి నేర్చుకున్నాడు, వీళ్ళని చూసి నేర్చుకున్నాడు అన్నావు. కానీ అంటే ఆయన లేకపోతే, చిరంజీవి గారు లేకపోతే ఇదంతా పాసిబుల్ అవుతుందా? నాకు తెలియదు. కాకపోతే ఇప్పుడు కేరళ ఉంది కదా, కేరళలో ఆయన ఎవరి మొహం చూసి అల్లు అర్జున్కి ఫ్యాన్స్ అయ్యారు? ఎవరిని చూసి? ఎవరి కొడుకు అన్నారు? వాళ్ళు చూసి ఫ్యాన్స్ అవుతారు తర్వాత. పలానా కొడుకనో ఇండస్ట్రీకి రావడానికి, లేదంటే అంత వెల్కమింగ్ రావడానికి ఇండస్ట్రీ నుంచి బ్యాక్గ్రౌండ్ సపోర్టు అసలు ఎవరు అసలు అనేది కూడా ఉంటుంది కదా. తర్వాత ప్రూవ్ చేసుకున్నాక వాళ్ళు ఇప్పుడు ఏంటి, చిరంజీవి గారి వల్లే అల్లు అర్జున్ ఈ స్థాయిలో ఉన్నాడని చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తున్నావు? అలా చెప్పాలా? నిజమా కాదా అని అడుగుతున్నాను. నాకు తెలియదు అబ్బా నిజమా. నేనైతే అల్లు అర్జున్ని నేను అందుకే ఫస్ట్ సినిమా నుంచి చెప్తున్నా, నెపో కిడ్స్ ఎవరు కూడా వాళ్ళ కొడుకు అడిగేస్తే దుమ్ము లేవాలని, అటు తిరిగితే ఇటు తిరిగితే షాట్లు ఎక్కువ పడాలని, బిల్డప్ షాట్లు అరగంట ఉంటే సినిమా 2 గంటలు ఉంటుంది నెపో కిడ్స్కి. బట్ అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా కథ ఉంది, గంగోత్రి, ఆయన మీద తీసుకోవాలా, ఇతను అది ఇతను ఇది, వీడు ఆడు వీడు వీడు అని చెప్పాలా, అర్థమైందా? బాగా గమనించు. గంగోత్రి 100వ సినిమా, అందరూ ఆ పుణ్య నీళ్ళు ప్రతి థియేటర్లో నీళ్ళు పంచారు. రాఘవేంద్రరావు గారు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయినప్పటికీ ఈయనలో కూడా ఫీలింగ్ లేదు, నేను నెపో కిడ్ని, మా నాన్న పెద్ద ప్రొడ్యూసర్, అది ఇది మా ఫ్యామిలీ ఇది అని. చెడ్డీ వేసుకోమంటే చెడ్డీ వేసుకున్నాడు, మిడ్డీ వేసుకోమంటే మిడ్డీ వేసుకున్నాడు. అవునా? ఫీలింగ్ లేదు, హ్యాపీకి లేడీ గెటప్ వేసాడు. అంటే ఏంటి, తనలో తనను ఒక నటుడిగానే చూసుకున్నాడు ఆయన. సో ఫస్ట్ సినిమా నుంచే తనకి నటన మీదే దృష్టి ఉంది కాబట్టి, స్టార్డమ్ మీద లేదు కాబట్టి, స్టార్డమ్ ఆయన ఎత్తుక్కుంటూ వచ్చింది. సో ఇప్పుడు తను ఎత్తుక్కుంటూ వచ్చిన స్టార్డమ్ని నువ్వు వాళ్ళ వల్ల వచ్చింది వీళ్ళ వల్ల వచ్చింది అని అలా చెప్పడం తప్పు. మేబీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరైనా వస్తే ఆదరిస్తారేమో, కానీ ఎప్పుడైనా సరే సొంతంగా నిలబడి పైకి వచ్చింది అల్లు అర్జున్. ఎందుకంటే ఆయన ఒకరిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ బ్లడ్ ఎప్పటి నుంచో ఉంది ఇండస్ట్రీలో. ఓకే, కానీ ఇప్పుడు మనం టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలని ప్రతి ఒక్కరు
ఇప్పుడు చిన్న సినిమా రిలీజ్ అవుతున్నా కానీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలనేదే చూస్తున్నారు. పాన్ ఇండియా స్టార్స్ అంటే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు ప్రభాస్ అండ్ ఇంకా అల్లు అర్జున. పాన్ ఇండియా సార్ అంటే ప్రజెంట్ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎంతమంది హీరో ఫ్యాన్స్ ఏమైనా నేను అనుకోను, బట్ అర్థమయ్యేలా చెప్తా. అల్లు అర్జునే ఎప్పటి నుంచో. రీజన్ చెప్తా చూడు. ఇప్పుడు ప్రభాస్ కంటే ముందా? ప్రభాస్ కూడా పాన్ ఇండియా స్టారే, కానీ పాన్ ఇండియా లెవెల్లో సినిమాతో పాటు ఈక్వల్గా కమర్షియల్గా కూడా ఉంది అల్లు అర్జున్. ఇప్పుడు ఇంకా కంపారిజన్లు చేయక అనవసరంగా ఇవి వేసి ఇది కాంట్రవర్సీ అవుతుంది. నేను ఎందుకు అనేది రీజన్ జెన్యున్గా చెప్తా. ఇప్పుడు అదే నేను చాలాసార్లు చెప్పే ఉన్నా, నీకు కూడా చెప్తా. ఇప్పుడు ఒక థమ్స్ అప్ ఉంది, హిందీలో ఒక స్టార్ దూకాలి కొండపై నుంచి, మలయాళంలో ఒక స్టార్ దూకాలి కొండపై నుంచి, అవునా? ఇటు నుంచి కన్నడ నుంచి ఒకటి దూకాలి, తమిళ నుంచి ఒకటి దూకాలి, తెలుగు నుంచి ఒకటి దూకాలి. ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. సంతూర్ అయినా సరే అక్కడ ఒకరు రుద్దుకోవాలి, ఇక్కడొకరు రుద్దుకోవాలి. కానీ అల్లు అర్జున్ చేతిలో ఒక ప్రోడక్ట్ ఉంటే హిందీలో అల్లు అర్జునే ఉంటాడు, తమిళ్లో అల్లు అర్జునే ఉంటాడు, మలయాళంలోను, కన్నడంలోను, తెలుగులోను అన్నిట్లో అల్లు అర్జునే ఉంటాడు. అంటే కమర్షియల్గా కూడా అంటే అన్ని స్టేట్స్లో ఇతనికి ఫాలోయింగ్ ఉంది కాబట్టి వాళ్ళు వేరే వేరే ఫేసులు పెట్టరు. ఇంకా ఇతనికి ఒక బ్రాండ్ వాల్యూ ఇచ్చారంటే మొత్తం ఇతనే ఉంటాడు. సేమ్ ప్రభాస్ కూడా అంతే, జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతే, ఇప్పుడు మలబార్ గోల్డ్ అక్కడొకరు ఇక్కడొకరు ఏం చేయట్లా, జూనియర్ ఎన్టీఆరే. నాగార్జున గారు కూడా అంతే. ఇప్పుడు ఈవెన్ కళ్యాణ్ జ్యువెలర్స్కి ఇప్పుడు అందరూ ఉంటారు, ఒకరొకరు ఎవరు సపరేట్గా ఏం మార్చరు. సో ఈ రకంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా పాన్ ఇండియా వ్యాప్తంగా నీకు సినిమా ఇమేజే కాదు కమర్షియల్ ఇమేజ్ కూడా ఉండాలి. అది ఉంది వీణకే. పెద్ది అండ్ ఇంకా నెక్స్ట్ ఎన్టీఆర్ నీల్ది డ్రాగన్ అంటున్నారు ప్రస్తుతానికి. ఈ మూవీస్తో వీళ్ళకి కూడా ఏమన్నా మంచి మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉందా? రావాలనే కోరుకుందాం తప్ప. ఎన్టీఆర్కి ఆల్రెడీ మార్కెట్ ఉంది, రామ్ చరణ్ కూడా ఉందిగా, RRR ఏదో చేశాడు. మరి ఇంకే వీళ్ళిద్దరు కలిసి పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. ఇప్పుడు ఆయనతో సినిమా నంబర్స్ అనేవి పాన్ ఇండియా పరంగా ఇప్పుడు 1800 కోట్ల ఆ రేంజ్లో ఇప్పటి వరకు రాలేదు కదా. సో ఈ సినిమాలతో ఏమన్నా పాసిబిలిటీ ఉండి నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్స్ అనగానే మనకి వీళ్ళు గుర్తొచ్చే ఛాన్స్ ఉందా అంటున్నాం. అయితే ఇప్పుడు డైరెక్టర్స్ వైజ్గా తీసుకుంటే ఫస్ట్ పెద్ద డైరెక్టర్ ఉప్పెన కదా తీసింది. ఉప్పెన ఎన్ని కోట్లు వసూలు చేసింది? 100 crores అబో ఐ థింక్. ఆ డైరెక్టర్ రెండో సినిమా అంతకు మించి రావాలనే కోరుకుంటాడు, అంతేగా. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ అంతకుముందు సినిమా 1300 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా కనీసం 2000 రావాలని కోరుకుంటాడుగా. అట్లా వాళ్ళ ఈక్వేషన్స్ని బట్టి ఉంటుంది, చెప్పలేం. ఓకే రైట్, థ్యాంక్ యూ.